పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి చిత్రం ఓజీ. సుజిత్ దర్శకత్వంలో ఏడాది క్రితం మొదలైనటువంటి ఈ సినిమా 70% పైగా షూటింగ్ అయితే పూర్తి చేసుకుంది. కేవలం పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి 21 రోజుల షూటింగ్ ని పూర్తి చేస్తే ఈ సినిమా మన ముందుకు వచ్చేస్తుంది. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యాక ఫుల్ బిజీ అవ్వడంతో ఇన్ని రోజులు డేట్స్ అయితే కేటాయించలేకపోయారు. అయితే ఇప్పుడిప్పుడే కాస్త ఫ్రీ అవుతుండడంతో హరిహర వీరమల్లు, ఓజీ 2 చిత్రాలకు పూర్తి చేయడానికి సిద్ధమవుతున్నారు. హరిహర వీరమల్లు సినిమాకి కేవలం 4 రోజుల కాల్ షీట్స్ ఇస్తే సరిపోతుంది. హరిహర వీరమల్లు సినిమాకి కేవలం 4 రోజుల కాల్ షీట్స్ ఇస్తే సరిపోతుంది. ఏప్రిల్లో లేదా మే నెలలో ఈ సినిమా విడుదలవుతుందని అందరూ భావించినా ఈ సినిమా మే 9వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్టుగా మేకర్స్ అయితే అధికారికంగా ప్రకటించారు. ఇక ఓజీ చిత్రం విషయానికి వస్తే ఈ నెల ఆఖరు నుండి లేదా వచ్చే నెల మొదటి వారం నుండి పవన్ కళ్యాణ్ గారు డేట్స్ కేటాయించబోతున్నట్టుగా విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. వచ్చే నెలలోనే విడుదల తేదీని కూడా లాక్ చేసి గ్రాండ్గా ప్రకటించబోతున్నారట. సెప్టెంబర్ 25న లేదా డిసెంబర్ నెలలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలైతే ఉన్నాయని లేటెస్ట్గా వినిపిస్తున్నటువంటి టాక్. ఈ చిత్రానికి క్రేజ్ వేరే లెవెల్లో ఉంది కాబట్టి సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడు విడుదల చేసినా ప్రభంజనం సృష్టించడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించినటువంటి థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి 230 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగిందని అంటున్నారు సినీ విశ్లేషకులు. అంతేకాకుండా నెట్ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమాను 120 కోట్లకు పైగా కొనుగోలు చేసిందని తెలుస్తున్నటువంటి సమాచారం. ఆడియో, శాటిలైట్స్, హిందీ డబ్బింగ్ రైట్స్ ఇలా అన్నీ కలిపి ఈ సినిమాకి 450 కోట్ల రూపాయలకు పైగా బిజినెస్ జరిగిందని, పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే ఇది ఆల్ టైమ్ హైయెస్ట్ బిజినెస్ అని అంటున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాలకే 120 కోట్ల రూపాయల బిజినెస్ జరిగిందట. కేవలం ఒక్క గ్లిమ్స్ వీడియోతో క్రియేట్ అయినటువంటి ఈ హైప్ మామూలుదైతే కాదు. పవన్ కళ్యాణ్ గారి డేట్స్ ఖరారు చేస్తే ఈ ఉగాదికే విడుదల తేదీకి సంబంధించిన పోస్టర్ని కూడా విడుదల చేస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి టాక్. కేవలం తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు, ఈ సినిమా కోసం హిందీ ఆడియన్స్ సైతం ఎంతగానో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియాలో హిందీ వెర్షన్కి 53 లక్షలకు పైగా వ్యూస్ అయితే వచ్చాయి. ఎలాంటి యాడ్స్ ఇవ్వకుండా ఇంత ఆర్గానిక్ గా ఒక హిందీ డబ్బింగ్ సినిమాకి వ్యూస్ రావడం ఇదే తొలిసారి. చూడాలి మరి అక్కడ పవర్ స్టార్ గారి మ్యాజిక్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది. ఇదిలా ఉండగా ఓజీ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అతి త్వరలో ఓజీ మూవీ నుంచి మొదటి సింగిల్ ని రిలీజ్ చేయడానికి మేకర్స్ సంసిద్ధమవుతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఈ పాట కని విని ఎరుగని రీతిలో ఉండడమే కాకుండా సినిమాకే చాలా హైలైట్ గా ఉండే విధంగా మేకర్స్ అయితే ఈ పాటను డిజైన్ చేసినట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ముఖ్యంగా ఈ పాటలో పవర్ స్టార్ గారి స్టెప్స్ వేరే లెవెల్లో ఉంటాయని, ఎవరూ ఊహించినటువంటి మెస్మరైజింగ్ స్టెప్స్తో ఈ పాటను మేకర్స్ డిజైన్ చేసినట్లుగా లీకు వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. మరి ఓజీ నుంచి రాబోయే మొదటి పాట ప్రేక్షకుల్ని ఏ విధంగా మెస్మరైజ్ చేస్తుంది, మంత్రముగ్ధుల్ని చేస్తుంది అన్నది తెలియాలంటే ఈ పాట అఫీషియల్గా వచ్చేంత వరకు వెయిట్ చేయక తప్పదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.